హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్. అండ్ నేను నిన్న చికెన్ రెసిపీది వీడియో పెట్టాను కదా, చాలామంది కామెంట్ చేశారు శివరాత్రి రోజు పెట్టారనేసి. నేను అది చూసుకోలేదండి, అది ఓల్డ్ వీడియో ఎడిటింగ్ చేసేసి షెడ్యూల్ చేసి పెట్టాను. నాకు తర్వాత అనిపించింది, అయ్యో ఇది లైవ్ అయిపోయిందా తర్వాత, అంటే కామెంట్స్ నార్మల్గా చెక్ చేస్తూ ఉంటే అనిపించింది, అయ్యో ఇవాళ పెట్టేశానా అనేసి. సారీ అండి, అంటే నేను చెక్ చేసుకోలేదు, ఇంక ఊరు వెళ్తాను అనేసి కొన్ని వీడియోలు అయితే ఇలా షెడ్యూల్ చేసేసి అయితే పెట్టేశాను. ఇంకా ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగు. మార్నింగ్ లేచాకే చూసారు కదా, ఇంకా మా చిన్నబాబు అయితే నేను లేచిన మరి క్షణమే లేచేస్తాడండి. ఇంకా మా బాబుని అయితే కొద్దిసేపు ఎత్తుకున్నాను. ఇక్కడైతే త్వరగా లేచేస్తున్నానండి మార్నింగ్, ఎందుకంటే మా హస్బెండ్కి అంటే ఇక్కడ నుండి ఆఫీస్కి అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుందంట 8:30 ఆ టైంకి. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతాను అనేసి అయితే చెప్పారు. సరే అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకే కొంచెం త్వరగానే లేచాను. చూసారు కదా మా బెడ్రూమ్ నుంచి వ్యూ అండి, చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా చల్లగాలి అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా డిస్టెన్స్ వరకు మనకు పెద్ద బిల్డింగ్స్ ఏమీ లేవు. అండ్ వెంటిలేషన్ అదంతా కూడా చాలా బాగుండే. ఇక్కడైతే ప్రశాంతంగా అంటే మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అయితే ఇలా అంటే చల్లగాలి వస్తూ ఉంటుందా చూస్తూ ఉన్నాను. చూసారు కదా స్కూల్ బస్సెస్ అయితే వచ్చేస్తున్నాయండి. అరౌండ్ 7:37 ఆ టైంకి స్కూల్ బస్సులు వచ్చేస్తున్నాయి. అమ్మో మా పిల్లలు పెద్దగా అయిపోతే ఇంకా నేనైతే మార్నింగే లేవాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఇంకా స్కూల్ బస్సులు 7కి వస్తాయంటే మనం ఎప్పుడు లేవాలి చెప్పండి. ఇంకా 5కే లేచేసి నాకు తెలిసి బాక్సులు అన్నీ ప్రిపేర్ చేసుకోలేమో. చాలామంది తల్లిదండ్రులు ఇంకా అంతే చేస్తారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ఇంకా మనమైతే 5కే లేవాలి ఇక్కడైతే, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది. 9 ఆ టైంకి అయితే పిల్లలకి ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే లేవగానే గది అయితే తుడిచేసాను. ఫస్ట్ అయితే చిన్న బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఇండస్ వ్యాలీ నుంచి ఈ టోప్ తీసుకున్నాను. ఇది చూసారు కదా ఎంత మందంగా ఉందో, అది మనకు దీనికి లిడ్ కూడా ఇచ్చారు. అండ్ మనకైతే స్టీల్ లిడ్డే ఇచ్చారండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంత మందంగా ఉండడం వల్ల మనము ఏ కర్రీస్ చేసుకున్నా కూడా అస్సలు మాడిపోవండి ఇందులో అయితే. అండ్ మంచి స్టెయిన్లెస్ స్టీల్ కదా, అండ్ ట్రైప్లై ఉండడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది ఫుడ్, అండ్ అస్సలు అడగంటడం అయితే జరగదు. దాంతోపాటు ఈ స్టీల్ ఐటమ్స్ మనకి రస్ట్ కూడా రావు కదా, అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా నా కూపన్ కోడ్ AA12 యూస్ చేశారంటే మీకైతే 12% ఆఫ్ కూడా వస్తుంది. దాంతోపాటు ఈ టాల్ బిర్యానీ పాట్ అయితే తీసుకున్నానండి. హ్యాపీగా ఒక 5-6 మెంబర్స్కి బిర్యానీ అయితే కుక్ చేసేయచ్చు. నేను ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే మనం ఏమైనా మంచిగా ఒక 5-6 మెంబర్స్కి బిర్యానీ వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికైతే ఇలా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు ఏ తీసుకున్నా కూడా ఇండస్ వ్యాలీలో నా కూపన్ కోడ్ AA12 అయితే యూస్ చేయండి, మీకైతే 12% ఆఫ్ కూడా వస్తుంది. చూసారు కదా ఎంత మందంగా ఉందో. ఇందులో బిర్యానీ దమ్ చేస్తే పర్ఫెక్ట్గా అవుతుందండి మనకి. అండ్ ఈజీగా ఒక 6-7 మెంబర్స్కి అయితే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే మా చిన్నబాబు కోసం అయితే మార్నింగే మకానా ఫ్రై చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. మోస్ట్లీ ఇదే చేస్తున్నానండి, ఎందుకంటే ఇడ్లీ దోశల కంటే ఈ బ్రేక్ఫాస్ట్ బెటర్ అనేసి. ఇందులో నేను ఇంకా పీల్ చేసుకున్న బాదము అండ్ ఒక 2 బాదం వేస్తాను, 3 జీడిపప్పు అండ్ కొంచెం పోహ, మనకి ఇందులోనే రాగి పిండి ఉంటుంది కదా స్ప్రౌటెడ్ రాగి పౌడరు, అది కొంచెం బెల్లం వేసేసి చేస్తానండి. ఇలా పిల్లలకు పెట్టండి. ఇంకా మీరు ఇడ్లీలు దోశలు అంటే కొంచెం పెద్దగా అయిపోయాక ఇడ్లీలు దోశలు అలాగా పెట్టండి, కానీ ఒక 2 ఇయర్స్ వరకైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేయండి పిల్లలకి. మంచి హెల్తీగా ఉంటారు పిల్లల విషయంలో. అసలు హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు అసలు ప్రాపర్గా అంటే ఇప్పుడున్న మిల్క్లో కూడా అంతగా ఏమీ ఉండట్లేదండి. సో ఇలా మనమే కొంచెం మంచిగా అంటే బ్రేక్ఫాస్టే కొంచెం హెవీగా పెట్టారనుకోండి బెటర్ కదా. ఇంకా మా బాబు కోసం అయితే అది చేసేసాను. మా హస్బెండ్ అయితే జిమ్కి వెళ్ళి వచ్చారు. అసలు యాక్చువల్గా మేము ఇలా గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇవే అండి. అంటే కొన్ని అమ్యూనిటీస్ అయినా మనం యూజ్ చేసుకోవాలి అనేసి. నేనైతే పెద్దగా యూజ్ చేసుకోవట్లేదులేండి, ఎందుకంటే నేను మార్నింగ్ లేచేసరికే టైం అయిపోతుంది. అండ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు పెద్ద బాబుకి ఒకటి, మళ్ళీ చిన్న బాబుకి ఒకటి డిఫరెంట్గా చేయాలి. అండ్ పిల్లలు ఏంటంటే నేను లేవగానే నాతో పాటు లేచేస్తారు, ఇంకా నాకు పెద్దగా టైం కూడా ఉండదు. అండ్ మార్నింగ్ అయితే ఇంకా నేను కనిపించాలి. మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్దాము అన్నా కూడా కుదరదు, ఇంకా అమ్మ కనిపించాలి, అమ్మే ఎత్తుకోవాలి అన్నట్టు.
అంటే మా హస్బెండ్ ఉంటే ఉంటారు. బట్ మా హస్బెండ్‌ని "నువ్వు వెళ్ళు వాకింగ్‌కి" అని చెప్పాను. ఇంక ఆయనైతే వెళ్లారు. ఈ యాపిల్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చాను కదా! ఇదైతే చాలా బాగా యూజ్ చేస్తున్నారండి. అందులో అంటే మనకి ఎక్సర్సైజ్ అవన్నీ కూడా ఇలా చూపిస్తదంట. అవి చూసారు కదా! ఆ సర్కిల్స్ నేను కంప్లీట్ చేశాను అని చెప్తున్నారు. ఒకటి వాకింగ్‌కి, ఒకటి ఎక్సర్సైజ్ అండ్ ఒకటి స్టాండింగ్ అనుకుంటా. ఎంత అంటే మనం ఎన్ని స్టెప్స్ నడిచాము, ఎంత ఎక్సర్సైజ్ చేసాము అదంతా చూపిస్తదంట. మా ఆయనేమో అవి కంప్లీట్ చేయాలి అని పెట్టేసుకున్నారు. ఇంకా పోనీలేండి, ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకు ఫోన్ కాల్స్ కూడా అంటే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా ఇందులోకైతే ఫోన్ కాల్స్ అయితే వస్తాయంట. కొన్ని బెనిఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మన హార్ట్ బీట్ ఏదో చెక్ చేస్తుంది అలా అయితే చెప్పారు. మా ఆయనకైతే నచ్చేసింది. నేను ఇచ్చిన గిఫ్ట్ ఫైనల్గా యూజ్ అయిందిలేండి. ఇంకా పల్లీలు అయితే వేయించేసాను. మళ్ళీ పెద్ద బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దోసపిండి అయితే ఉందండి. ఒక 2 రోజులు సీరియల్గా ఉప్మా చేశానండి. అమ్మో, అసలు ఒక్కరోజు తినడమే ఎక్కువ మా వాళ్ళు. ఇంకా 2 రోజులు తినేసరికి అమ్మ దోశ కావాలి అనేసి మా ఋషిబాబు అయితే మొదలు పెట్టేశాడు. సరే కదా అనేసి నైటే ఇంకా దోసపిండి అయితే ప్రిపేర్ చేశాను. అండ్ బాక్స్లోకి అయితే ఎక్కువగా ఏమీ పెట్టనండి, ఎందుకంటే ఇంట్లోనే ఫుల్గా తినిపించేసి పంపిస్తాను. బాదం తినిపిస్తాను అండ్ దోశలు ఒక 2 దోశలైనా తినిపించేసి పంపిస్తాను. అండ్ మళ్ళీ 1కే వచ్చేస్తాడు కదా, అందుకే ఒక సున్నుండ అండ్ బనానా అయితే పెట్టేస్తాను. దాంతోపాటు అప్పుడప్పుడు డేట్స్ ఇలా డిఫరెంట్గా ఏమైనా పెడతాను. అంటే మినిమంగా పెడతానండి, ఎక్కువ హెవీగా అయితే ఏమి పెట్టను. ఇంట్లో పెట్టేదే కొంచెం హెవీగా పెట్టేస్తాను. సో పిల్లలకి ఎప్పుడైనా అండి, మీరు వాళ్ళు స్కూల్లో సరిగ్గా తింటారో తినరో, మా ఋషిబాబు అయితే సరిగ్గా అంటే నాకెందుకో అనిపించదు వాళ్ళు సరిగ్గా తింటారు అనేసి. అందుకే ఇంట్లోనే మంచిగా ఫుడ్ పెట్టేసి పంపించేసామనుకో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. కానీ మా వాడు ఏవి పెట్టినా తింటారులేండి. నార్మల్గా అప్పుడప్పుడు యాపిల్ బాల్స్ అలా ఉంటాయి కదా, అవి పెట్టేస్తాను. అండ్ కొన్ని కిష్మిష్లు ఇలా డిఫరెంట్ డ్రై ఫ్రూట్సే ఎక్కువగా పెట్టేస్తాను, సింపుల్గా తినేస్తాడు అనేసి. మా వాడేమో అమ్మ పిల్లలందరూ దోశ ఇడ్లీ తెచ్చుకుంటున్నారమ్మా, నువ్వు కూడా పెట్టమ్మా అని అంటాడు. కానీ నాకేమో అంతగా నచ్చదండి, ఎందుకంటే దోశ పెట్టేస్తే కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. నేనైతే కొంచెం వేడిగా మెత్తగా ఉన్నప్పుడే తినిపించేస్తాను. దానికి తోడు స్పెషల్గా కొంచెం పల్లీల చట్నీ అయితే చేస్తానండి పెద్ద బాబు కోసము. ఇంకా అది పెట్టేస్తే తినిపిస్తాను. నేను పిల్లలకి ఎక్కువగా పాలు అవి అయితే ఇవ్వనండి, ఎందుకంటే మా ఋషిబాబు పాలు అయితే ఎక్కువగా ముందు నుంచి అంటే ఫీడింగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్నప్పటి నుంచే బయట పాలు ఎక్కువ అలవాటు అవ్వలేదు. దానికి తోడు ఇంకా తర్వాత కూడా పెద్దగా నేను ఎందుకులే ప్యాకెట్ పాలే కదా. ఒకసారి డాక్టర్ చెప్పారు, మీరు మిల్క్ కంటే మిల్క్లో వేసే పౌడరే ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారన్నట్టు. ఇంకా అప్పటి నుంచి పెద్దగా మిల్క్ కూడా అవాయిడ్ చేశానండి. కానీ నాకు ఈ ఇంట్లోకి వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నది. అదేంటంటే మెయిన్గా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చాక అలా అనుకున్నానే తప్ప, మా ఋషిబాబు అయితే చాలా బోరింగ్గా ఫీల్ అయిపోతున్నాడండి. ఈ కమ్యూనిటీలో చాలా మెంబర్స్ పిల్లలు ఉంటున్నారు, కానీ ఎవ్వరూ మా బాబుతో ఆడుకోవట్లేదు. ఎవరైనా నేను ఏ కమ్యూనిటీలో ఉంటున్నానో మీకు తెలిస్తే మాత్రం ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అంటే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాము అనేసి. అంటే మా ఋషికి కూడా హ్యాపీగా ఆడుకోవడానికి ఉంటారు కదా ఎవరైనా మన తెలుగు వాళ్ళు అనుకోండి, పిల్లలు మంచిగా ఉంటారు కదా ఆడుకోవడానికి. మా వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ కృష్ణ బ్రిక్ఫీల్డ్కి వెళ్ళిపోదాం అమ్మ అంటే, మేము పాతగా ఉండేది ఏసీఎస్ లేఅవుట్ అండి, అక్కడికే వెళ్ళిపోదాం అమ్మ అంటూనే ఉంటాడు. ఇంకా కానీ అలా కుదరదు కదా, ఒకసారి ఇక్కడికి వచ్చాము అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అవుతే బాగుండు అనేసి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తాయి కదా, పిల్లలు హ్యాపీగా ఉన్నారనుకోండి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పాపం మా చిన్నోడైతే ఏడుపు మొదలు పెట్టేశాడు. అంటే ముందు పాత అపార్ట్మెంట్లో అయితే అంటే వెళ్ళేవాడండి ఋషిని స్కూల్కి డ్రాప్ చేయడానికి. అలా 2-3 సార్లైనా బైక్లో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక బైక్ రైడ్స్ అయితే వేసేవాళ్ళు. బట్ ఇక్కడైతే అది కుదరట్లేదు. పాపం మా చిన్నోడైతే గట్టిగా ఏడ్చేశాడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే. ఇంకా కొద్దిసేపు అలా ఎత్తుకొని ఊరుకోబెడితే ఊరుకున్నాడండి. ఇంకా వాడికైతే అది పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అయితే మిక్స్ చేసి పెడుతున్నాను. నార్మల్గా మనం ఇది ఒకటేసారి పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. బట్ నేనేంటంటే డైలీ బాదము నానబెట్టిన పొట్టు తీసేసి వేస్తాను. దానివల్లే నేనైతే అసలు యాడ్ చేయను, అంటే పౌడర్ చేసి పెట్టుకోను. డైలీ మార్నింగ్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అయిపోతాయి కదా అనేసి ఎవ్రీడే అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ ముందు రోజే నేను దోశలు వేస్తాను నైట్ అనుకొని మటన్ తీసుకురమ్మని చెప్పాను. అంటే ఇక్కడికి వచ్చాక ఇంకా అంటే నాన్ వెజ్ తినిందే లేదులేండి, అందుకే తీసుకురమ్మని చెప్పాను. దోశల్లోకి వేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ లేచేసరికి ఇంకా హడావిడిగా ఉంది, ఎందుకులే మళ్ళీ అంత హడావిలో ఆ కర్రీ చేసినా కుదురుతుందో కుదరదో. మా హస్బెండ్ ఏంటంటే నేను వెళ్ళిపోవాలి, నేను 8 వరకు వెళ్ళిపోవాలి అని చెప్పారు.
సరే ఇంకా అంత హడావిడిలో చేయడం ఎందుకులే అనేసి అంటే డిన్నర్కి అయితే త్వరగా రమ్మని చెప్పేశాను. సరే అని అన్నారు. ఇంకా నేనైతే ఫటాఫట్ వంట చేస్తున్నాను. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11 అయిపోయిందండి. చెప్పాను కదా మీకు, నేను చాలా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అంటే ఇద్దరు పిల్లలకి తినిపించేసి వాళ్ళని కొద్దిసేపు ఆడిపించేసరికి 10 అయిపోద్ది. అండ్ మార్నింగ్ బ్రష్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ తాగుతాను అంతే. ఇంకా ఏమి తిన్ను. నేను తినేసరికి 10:30, 11 అయితే అయిపోతుందండి. ఇంక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి ప్రశాంతంగా కూర్చున్నాను. మళ్ళీ నాకు రుషిని తీసుకురావాలి కదా, స్కూల్కి మా హస్బెండ్ తీసుకెళ్లారు కదా, మళ్ళీ నేను రుషిని తీసుకురావాలి కదా అనేసి గుర్తొచ్చింది. అమ్మో, అంటే ఇక్కడ నుంచి మేము ఉంటున్న ఇంటి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుందండి. ఇంకా కొంచెం ట్రాఫిక్ ఉందనుకోండి 1 అవర్ కూడా పట్టేస్తుంది. మా వాడిని తీసుకురావాలంటే నేను కనీసం 12కే బయలుదేరాలి. దానికి తోడు ఇక్కడేమో క్యాబులు బుక్ అవ్వవు అస్సలు. అది ఎందుకో నాకు అర్థం కాదండి. ఇంత పెద్ద కమ్యూనిటీ బట్ అస్సలు క్యాబ్లు అయితే సరిగ్గా బుక్ అవ్వవు. మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు నుంచి క్యాబ్లు అయితే బుక్ చేసుకుంటూ ఉండాలి. అలా అంటే నేను 12కే రెడీ అయిపోవాలి. ఇంకా ఫటాఫట్ మటన్ అయితే చేసేసాను. అబ్బాయి ఎలా హడావిడిగా చేశాను కానీ మటన్ మాత్రం సూపర్గా వచ్చిందండి. చాలా తక్కువ గ్రేవీ చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో ఇంకా తినేది నేను, మా హస్బెండ్, రుషిబాబా అంతే కదా, పెద్దగా ఎవరైనా తినమనేసి. ఇంకా మా ఆయనేమో మటన్ తెమ్మంటే 1 కేజీ తీసుకొచ్చేసారు. ఇంకెప్పుడు తెచ్చినా కేజీయే తీసుకొస్తారండి. ఇంకా గ్రేవీ తక్కువగా, అంటే ఒకటే ఆనియన్ వేసేసి కొంచెం అంటే మసాలాలు అవన్నీ కూడా తక్కువ వేసేసి మటన్ అయితే చేసేసాను. ఇంకా నేనైతే రుషిని తీసుకురావడానికి వెళ్తున్నాను. చిన్న బాబేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను కదా, బాబుకైతే పప్పు పెట్టేశానండి. పప్పు ఓన్లీ పప్పే తింటాడు మా వాడు మోస్ట్లీ. పప్పులోనే సోరకాయ అలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే చేసేస్తాను. ఇంకా వంట చేసేసుకొని నేనైతే ఇక్కడ చూసారు కదా వెళ్ళిపోతున్నాను మళ్ళీ రుషిని తీసుకురావడానికి. ఈ మొత్తం అపార్ట్మెంట్లో అంటే ఒక బిల్డింగ్లో 26 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. మేము ఉండేదైతే, ఎందుకులేండి ఇంకా మొత్తం డీటెయిల్స్ చెప్పేయడం కూడా కరెక్ట్ కాదేమో. ఇంకా నేనైతే ఆ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనైతే వస్తుందో రాదో, అండ్ ఇందులోకి కమ్యూనిటీలోకి రావాలంటే మనం అప్రూవల్ చేయాలి. వాళ్ళు ఎక్కడో గేట్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా 10 మినిట్స్ పడుతుందండి. మనం ఇలాంటి పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదీ డబ్బులే అండి. అంటే నార్మల్గా వాషింగ్ మిషన్ అండ్ ఫిక్స్ చేయించుకోవాలంటే ఒకరు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ స్పెషల్గా అంటే ఒకటి కావాలి, హాట్ వాటర్ ఎక్కువగా ఉంది, ఒక ఫిల్టర్ పెట్టాలి అనేసి ఒక 2000 తీసుకున్నారు. వాటర్ ప్యూరిఫైర్కి అలానే తీసుకున్నారు. ఇంకా కబోర్డ్లు ఫిక్స్ చేయించడానికి వాళ్ళు అంతా చెప్పారు. ఇంకా అసలు డబ్బులు అనేది అవుతూనే ఉంటాయి, ఏవో ఒక ఖర్చు. కానీ ఇక్కడ వాటర్ మాత్రం TDS 450 అలా ఉందంట. అది స్కిన్కైనా హెయిర్కైనా అస్సలు మంచిది కాదంట. మేము కూడా ఇంకా స్నానానికి కూడా ఫిల్టర్లు పెట్టుకోవాలి. ఒక బాత్రూంలో అయితే నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఒక ఫిల్టర్ వాడుతున్నాం అనేది, అది ఫిక్స్ చేయించాలి. ఇంకొక బాత్రూంలో కూడా చేయించాలండి. మనం నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు తెలియకుండానే మన స్కిన్ మొత్తం పాడైపోద్ది. మెయిన్ హెయిర్ అండి. అసలే నా హెయిర్ ఊడిపోయినా ఏం కాదు, కానీ మళ్ళీ పిల్లలకి హెయిర్ ఊడిపోయి అలా ఏమైనా అవుతుందేమో అనేసి ఆ కంగారు అయితే ఉంటుంది. ఇంకా ఫిల్టర్లు అయితే ఫిక్స్ చేపిస్తాను. ఇంకా చూసారు కదా, ఈ కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళాలంటేనే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో. మనం నార్మల్గా నడుచుకుంటూ కూడా బయటికి అయితే రాలేమండి. కొంతమంది వెళ్ళిపోతారు, కానీ నాకైతే పెద్దగా అంటే ఇంత ఎండలో అయితే నేనైతే నడవలేనులేండి. అందుకే ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాను. ఆటోలో రోజు నేను వెళ్ళడానికి రావడానికే 400 రూపీస్ అయితే అవుతుంది. కానీ ఇంకా అంటే కొద్ది రోజులే ఉంది కదా స్కూలు, మళ్ళీ ఈ గ్యాప్లోనే స్కూల్ మార్చడం ఎందుకులే అనేసి అయితే అదే స్కూల్ కంటిన్యూ చేస్తున్నాము. కానీ ఈ రోడ్లో అసలు దుమ్ముందండి. అమ్మో, కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయేమో. మా హస్బెండ్ యాక్చువల్గా బైక్ మీద వెళ్ళిపోతే ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోవచ్చు అంట. బట్ అసలు దుమ్ము మాత్రం భయంకరంగా ఉంటుంది ఈ ఏరియాలో అయితే. అంటే కన్స్ట్రక్షన్స్ అవ్వడం దానివల్లే అనుకుంటా. అండ్ రోడ్డు కూడా అంత ప్రాపర్గా లేదండి. అమ్మో, ఈ ఎండకి ఆ దుమ్ముకి అసలు ఒక రకంగా ఉంది ఇక్కడైతే. కానీ ఏరియా మాత్రం చాలా ప్లేస్ ఉందండి ఇక్కడైతే. ఎన్నెన్ని బిల్డింగ్ ఫ్యూచర్లో అయితే ఎన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయో. ఇప్పుడు కట్టే కొత్త బిల్డింగ్స్ అన్నీ మోస్ట్లీ ఈ ఏరియాలోనే కడుతూ ఉన్నారు. అది కూడా అంటే చిన్న అపార్ట్మెంట్లు కాదండి, పెద్ద అపార్ట్మెంట్లు. కోవిడ్కి ముందు 3 BHK మేము ఉండే కమ్యూనిటీలో 1 crore అమ్మారంట. ఇప్పుడు అదే 3 BHK 2 కోట్లకు అమ్ముతున్నారండి. రియల్ ఎస్టేట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది బెంగళూరులో అయితే. మేము అదే అనుకున్నాము, కోవిడ్కి ముందు తీసుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అయ్యేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత తీసుకున్న వాళ్ళు ఇప్పుడైతే అసలు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అస్సలు తగ్గట్లేదు. 2 BHK తీసుకోవాలన్నా మనకు 1.5 కోటి అవుతుందంట. ఇక్కడ
అంటే ఇప్పుడు ఇంకా ఏ కమ్యూనిటీలోనా ఎంత అండి, 1 కోటిన్నర, అసలు 3 కోట్లు, ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే 3 కోట్లు అలా చెప్తున్నారు. 1 అనే దానికి అసలు వాల్యూ లేకుండా అయిపోయిందండి. ఒకప్పుడు ₹1,00,00,000 అంటే అమ్మో ₹1,00,00,000 ఉంటే చాలు అనిపించేది. బట్ ఇప్పుడైతే ఆ ₹1,00,00,000కి ఏమీ కూడా రావట్లేదు. 2 BHK కొనాలంటేనే 1,50,00,000 అయిపోతుంది. మళ్ళీ దానికి రిజిస్ట్రేషను, ఇంటీరియర్లు, ఇంకేమైనా చేంజెస్ ఇంకా అలా ఉంటూనే ఉంటాయి కదా. పాపం ఇంకా జాబులు చేసే వాళ్ళ శాలరీలు మొత్తం ఈఎంఐలకే పోతాయేమో. మేము వెళ్ళే దారిలో ముందైతే కొంచెం రోడ్డు పెద్దగానే ఉంటుందండి. ఇక్కడ మాత్రం రోడ్డు అయితే కంజెస్టెడ్గా ఉంది. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండే. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. ఇంకా ఋషికి అయితే అంటే ఋషికి 1 వరకు కదా, ఇంకా స్కూల్ నుంచి అయితే పికప్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ ఆర్డర్ పెట్టానండి ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో. నేను ఏం చేశానంటే పాత కృష్ణ బ్రూక్ఫీల్డ్ అడ్రస్, అంటే మేము ముందున్న అపార్ట్మెంట్ అడ్రస్సే ఉంచేసి ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఆర్డర్ రావట్లేదు ఏంటా అని ఫోన్ చెక్ చేస్తూ ఉంటే అడ్రస్ ఏమో పాత ఇంటిది పెట్టాను. అయ్యో అనుకొని మళ్ళీ పాత ఇంటికి వెళ్ళేసి అక్కడ అవి పిక్ చేసేసుకొని మళ్ళీ ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. ఇలా ఉంటుంది నా మతిమరుపు అయితే. కానీ ఈ ఏరియా మాత్రం మేము ముందుండే ఏరియా అయితే సూపర్ అండి. మీరు ఎవరైనా బెంగళూరులో అంటే మీకు ఏరియా ఏం పర్టికులర్గా తెలీదు, మేము ఉండాలి అనుకుంటే ఈ ఏరియా ద బెస్ట్ 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 అండి. అన్నీ దొరుకుతాయి మీకైతే. ఇది ACS లేఅవుట్ అనేసి బ్రూక్ఫీల్డ్ ఏరియా అండి. అండ్ మంచిగా ఉంటుంది ఏరియా అయితే. మీకు అస్సలు భయం ఉండదు. పిల్లలకైనా పెద్దలకైనా ఏవైనా కూడా దొరుకుతాయి మీకు. షాప్స్ అండ్ రెస్టారెంట్లు అండ్ హెల్త్ కేర్ ఏ విషయంలో అయినా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద కాలేజ్ ఉండడం వల్ల మనకి నైట్ 11కి కూడా పిల్లలు తిరుగుతున్నారు, అంటే యూత్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ దొరుకుతాయి ఈ ఏరియాలో. కానీ మాకు ఈ ఏరియాలో పెద్ద కమ్యూనిటీలో అపార్ట్మెంట్ దొరకలేదండి. అందుకే మేమైతే మూవ్ అయిపోయాము. లేదంటే ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం. ఇక్కడైనా కూడా ఇప్పుడు 2 BHK మనకు కావాలి అంటే 40,000 చెప్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ పాపులారిటీ ఇంకా ఉంది కాబట్టి మేబీ రెంటల్ కూడా ఎక్కువ పెంచేశారేమో. ఈ ఆశా టిఫిన్స్ అయితే అసలు నేను మర్చిపోలేనండి. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలన్నా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, హైజీన్గా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా షాప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు కొంచెం అఫోర్డ్ చేయగలము అనుకుంటే ఈ ఏరియా అయితే బెస్ట్. మీరు 2 BHK తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఆఫీసులు అన్నీ కూడా మనకి ITPL అని ఉంటుందండి. అక్కడే కంపెనీలన్నీ మోస్ట్లీ ఉంటాయి. ITPL అయితే చాలా దగ్గర ఈ ఏరియాకి అయితే. ఫస్ట్లో మా హస్బెండ్ ఏరియాకి తీసుకొచ్చినప్పుడు అదే అనిపించింది. చాలా ముందైతే మేము JP నగర్లో ఉండేవాళ్ళం అండి. అక్కడ నైట్ 8 అయితే ఎవ్వరు కనిపించే వాళ్ళు కాదు. అప్పుడు కొంచెం భయంగా ఉండేది. కానీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్నీ దొరుకుతాయి మనకి. ఇంకా మా హస్బెండ్ అవసరం కూడా పెద్దగా ఉండదు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా నాకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు మేము తీసుకున్న కొత్త అపార్ట్మెంట్లో అయితే అలా కాదండి. అంత ఈజీగా మనమైతే బయటికి వెళ్ళలేము. ఏదో ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా నేనైతే చూస్తానండి, కొంచెం పిల్లలు పెద్దగా అయిపోయాక ఒక కారే కొనేసుకొని అలా నేర్చుకోవడం బెటర్ ఏమో. అంటే పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళినప్పటికైతే. నేను వచ్చేసరికి చూడండి మా లడ్డు బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. పాపం మా మమ్మీ అంట ఆల్మోస్ట్ 1 గంటన్నర నుంచి బయటనే తిరుగుతుందంట. ఇంక ఇంట్లో అమ్మ లేకపోతే చెప్తున్నాను కదా, ఇంట్లో ఉండడండి, అసలు ఏడుస్తూనే ఉంటాడు. ఫైనల్గా ఇంటికి వచ్చేసి ఇద్దరు పిల్లలకి తినిపించేసి డ్రెస్ కూడా చేంజ్ చేశాను. కొన్ని ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, ఈ లిచీలు పెట్టానండి. లాస్ట్ వీడియోలో చెప్తే లిచీ కాదన్నారు. ఇవి లిచీ కాయలే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా రోజు ఆ ఫ్లిప్కార్ట్ గ్రాసరీ అంటే ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అందులో అయితే రోజు ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను హ్యాపీగా. ఇంకా మా పిల్లలు ఇంకా చిన్నబాబు కూడా ఇష్టంగా తింటున్నాడు. అందుకే ఇంకా మనం కానీ చూసుకుంటూ ఉండాలండి. అందులో పెద్ద గింజ ఉంటుంది మనకైతే. సో బెటర్ మనం చూసుకుంటూనే ఉండాలి. ఇంకా మా మమ్మీ ఏమో తీసుకొచ్చిన బట్టలు ఇంకా పనులు ఉంటాయి కదా అవన్నీ చేస్తూ ఉంది. మా మమ్మీ ఉన్నారు కాబట్టి నిజంగా అండి అసలు నాకు అంటే ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంత కూల్గా ఉంటున్నానేమో. మా మమ్మీ లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏమో అండి. అందరు అంటారు మీకే పిల్లలు ఉన్నారా, మీకే కష్టాలా అనేసి. నాకు అలవాటు. ఇంకా మా అమ్మ మా నాన్న అండ్ ఇలా ఉండడం అలవాటు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారులేండి. మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉండి మా కమ్యూనిటీలో ఉంటే మాత్రం కొంచెం మాతోనైతే ఫ్రెండ్షిప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇంకా మాకు ఇక్కడ బోరింగ్గా అనిపిస్తుందండి. మెయిన్ మా పిల్లలకైతే కూడా. మా హస్బెండ్కి కూడా చెప్పాను, మీ అంటే ఆఫీస్లో ఎవరైనా ఉంటే చెప్పు కన్నా మనం ఫ్రెండ్షిప్ చేసేసుకుందాము ఎవరితోనైనా అనేసి. మా ఋషిబాబుకి ఎక్కువైపోయిందిలేండి. చిన్న బాబు అయితే హ్యాపీగా ప్లే ఏరియాలో ఆడుకుంటున్నాడు, కానీ పెద్ద బాబు అయితే అలా కాదు, రోజు ఏడుస్తున్నాడు. అమ్మ ఈ అపార్ట్మెంట్ నచ్చలేదమ్మా, వద్దమ్మా వెళ్ళిపోదామమ్మా, ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి.
అయ్యో అనిపించింది. తీసుకొచ్చిందే వీడు ఆడుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అనేసి. కానీ ఇక్కడేమో పిల్లలు అంతమంది ఉన్నా ఎక్కువగా నాకైతే నార్త్ వాళ్ళే కనిపిస్తున్నారు. సో వాళ్ళేమో పెద్దగా మా వాడికి ఏంటంటే తెలుగు వాళ్ళే ఉండాలి ఆ పిల్లలు. మా వాడితో ఆడుకుంటేనే హ్యాపీగా ఆడుకుంటాడు. ఇంకా ఎవరెవరో కొత్త కొత్త పిల్లలతోనే ఎక్కువగా ఆడుకోడండి. ఈవినింగ్ అయితే ఇలా కిందికైతే తీసుకొచ్చేసాను. ఎంత బాగుంటుందంటే ప్లెజెంట్గా ఉంటుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో అండ్ ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంది కదా, మంచి గాలి అయితే వచ్చేస్తుంది. ఇక మా చిన్నోడు చూసారు కదా, ఫుల్గా ఆడేసుకుంటాడు. మా చిన్నోడు అయితే అసలు సూపర్ అండి, ఎవరితోనైనా ఆడుకుంటాడు పిల్లలందరితోని కూడా. ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది, ఇది కొంచెం రినోవేషన్ చేస్తున్నారంట, దానివల్ల ఇదైతే క్లోజ్ చేశారు. ఇంకా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఈ ప్లే ఏరియా అనేసి మా వాడు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొంచెము ఆ స్లైడ్ ఏదో ఒకటి ఆడుకుంటారు కదా, కానీ పిల్లలకు దెబ్బ తగలకుండా కింద అంతా మంచిగా పెట్టేసి అంటే సేఫ్ అయితే చేస్తున్నారు. అదే అనిపించింది. పిల్లలకు బాగుంటే మనకు కూడా బాగా అనిపిస్తాయి కదా. అండ్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకొకటి మా ఋషిబాబుకి అయితే నేర్పించాలి. రోజైతే నిజంగా అండి నాదైతే ఎంత హెక్టిక్గా ఉంటుందంటే పిల్లలు లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఏదో ఒకటి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంకా బిజీగా అలా అయితే గడిచిపోతుంది. కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేనే కొంచెం ఇంకొంచెం అంటే మా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఇప్పుడు ఎంతైనా అండి మనసు పిల్లలు హ్యాపీగా ఉన్నారనుకోండి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. చూసారు కదా చుట్టూ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఫుల్గా జనం ఉంటారండి. అన్నీ ఆక్యుపై అయిపోయాయి. మోస్ట్లీ రెంటల్కి అయితే ఎక్కువగా ఏమీ ఉండవంట. అసలు అంత మోస్ట్లీ అంటే ఓనర్స్ వాళ్ళు ఉండడానికి పిల్లలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మేము ఈ ఏరియాలో స్కూల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా అంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దగ్గరగా ఉంటాయంట. అందుకే పిల్లలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో అందరు పేరెంట్స్ ఎక్కువ డాడీలే వచ్చేస్తారండి ప్లే ఏరియాకి అయితే పిల్లల్ని అంటే బాక్స్లో కొన్ని ఫ్రూట్స్ పట్టేసుకొని పిల్లల్ని ఆడిపించేసి. ఒకప్పుడు అమ్మలే పిల్లల్ని చూసుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి. ఎక్కువగా నాన్నలే టైం స్పెండ్ చేస్తున్నారు. నేను మా హస్బెండ్కి అదే చెప్తూ ఉంటాను, నువ్వు కూడా త్వరగా రాకన్నా అంటే పాపం మా ఆయన రావడానికి పోవడానికి 1 అవర్ టైం పడుతుందంట. ఇంకా టైం అయితే అండ్ మా హస్బెండ్ కొంచెం ఆఫీస్ టైమింగ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయండి. వచ్చేసరికి 8 అయిపోతుంది. ఇంకా మా మమ్మీ అయితే డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తుంది. చపాతీ కొంచెం అంటే మటన్లోకి బాగుంటుంది కదా అనేసి చపాతీలు అయితే చేస్తుంది. హ్యాపీగా మా అమ్మ చేసి పెడుతుంది కాబట్టి మంచిగా తింటూ ఇలా అయితే ప్రశాంతంగా అయితే ఉంటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే మా హస్బెండ్ వచ్చారు అంటే ఇంకా ఆయనతోనే ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా అమ్మ వద్దులేండి, నాన్న ఉంటే అమ్మని ఎక్కువగా పట్టించుకోరు. ఎవరు లేకపోతేనే అమ్మ అనేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా తిన్నాకైతే రోజు కిందికి వెళ్ళి సరదాగా అయితే ఒక 1 అవర్ అయినా వాకింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా టైంలో ఎవ్వరు ఉండరు, చల్ల గాలి వచ్చేస్తూ ఉంటుంది. నాకైతే అసలు ఆంధ్రాలో అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ వేడిగా ఉందండి. ఇక్కడైతే నాకు షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది నైట్ టైము ఆ చల్లగాలికి అదంతా కూడా. ఇదండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.